హాయ్ అండి, సంజయ్స్ కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి మనం చీజ్ పరాటా చేసుకున్నామండి. ముందుగా పరాటా కోసం పిండి తడుపుకోవాలి కదా. నేను ఇక్కడ 1 కప్పు వరకు గోధుమ పిండి తీసుకుంటున్నాను. నేను ఇక్కడ మీరు కావాలంటే మైదా పిండితో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు 1/2 స్పూన్ వరకు ఉప్పు వేసుకుందాము. అలాగే 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకుందాము. ఇప్పుడు ఇందులో కొంచెం చిన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. ఇదంతా కూడా ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. మొత్తం మనం చపాతీ పిండి ఏ విధంగా కలుపుకుంటామో సేమ్ అలాగే కలుపుకోవాలి. ఇంట్లో తగినంత వాటర్ వేసుకొని కలిపేసుకోవాలి. చూడండి, ఇలా చపాతీ పిండిలో మనం కలిపేసి పక్కన పెట్టుకున్నాం కదా. దీన్ని మూత పెట్టేసి ఒక 10 నిమిషాల సేపు దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం తురిమిన చీజ్ తీసుకోవాలండి. నేను ఇక్కడ 1/2 కప్ వరకు తీసుకున్నాను. మనకు 2 పరాటాలకు సరిపోతుంది. ఎక్కువ కావాలంటే ఇంకా ఎక్కువ కూడా తీసుకోవాలి. ఇందులోనే చిన్నగా తరిగి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర వేసుకుందాము. అలాగే 1/2 స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ మిరియాల పొడి, 1/2 స్పూన్ వరకు ఉప్పు, ఇప్పుడు మనం ఒరిగానో వేసుకుందామండి. ఇది కూడా 1/2 స్పూన్ వరకు వేసుకోవచ్చు. ఇందులో మిక్స్ హర్బ్స్ ఉంటాయి కదా, అది కూడా వేసుకోవచ్చు 1/2 స్పూను. ఇప్పుడు ఒకసారి అది అంతా కూడా కలిపేసుకుందాము. ఇదంతా కూడా ఇలా కలిపేసి మొత్తం కూడా అంతా మిక్స్ అయ్యే విధంగా కలిపేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకున్నాము. తీసి చూసుకున్నాము. మనం దీన్ని ఒక 10 నిమిషాల పాటు పక్కకు పెట్టాం కదా. ఇది మంచిగా నానింది. ఇప్పుడు మనం కావాల్సినంత పిండిని ఇలా తీసుకొని ఇలా చేసుకోవాలి. పిండిని ఇలా పొడి పిండిలో అద్దుకొని చపాతీలో అద్దుకోవాలి. కరెక్ట్గా ఈక్వల్గా వచ్చే వరకు ఈక్వల్గా ఒత్తుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనము రెడీ చేసి పెట్టుకున్న ఈ చీజ్ ఉంది కదా, ఇది వేసుకోవాలి. ఇక్కడ ఒక 2 టీ స్పూన్స్ వరకు వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా కొంచెం ప్రెస్ చేసుకొని బయటకి రాకుండా పైన ఎక్స్ట్రా పిండి ఉంటుంది కదా, దీన్ని తీసేయాలి. ఇలా ఒకసారి ఇలా అనుకుంటే మొత్తం ఈక్వల్గా మనకి స్ప్రెడ్ అవుతుంది. లోపల వేసుకున్న స్టఫింగ్ మనం ఎన్ని చేసుకోవాలనుకుంటే అన్నీ కూడా ఇదే విధంగా చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్నానని కొంచెం ఇలా పిండి చల్లుకుంటూ
మనం దీన్ని మెల్లిగా చేసుకోవాలండి. పరోటా మనం లోపల స్టఫింగ్ పెట్టుకున్నాం కదా, అది బయటకు రాకుండా మెల్లిగా ఇలా రోల్ చేసుకోవాలి. ఇలా మెల్లిగా ఒత్తుకుంటూ చేసుకోవాలి, లేకపోతే లోపల స్టఫింగ్ అంతా కూడా మనకి బయటకు వచ్చేస్తుంది. మనకు హాఫ్ కప్పు మైదా పిండి అలాగే హాఫ్ కప్పు గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. మనకి హెల్తీగా ఉంటుందని నేను ఇక్కడ గోధుమ పిండి యూజ్ చేస్తున్నాను. చూడండి, అన్నీ ఈ విధంగా ఈ సైజుగా చేసుకోవాలి. మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా ఈ విధంగా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని రెడీ చేసుకొని పెట్టుకోవాలి. చూడండి, 2 పరోటాలు ఇక్కడ రెడీ. ఇప్పుడు పాన్ పెట్టుకుందాము. ఇప్పుడు పాన్ కూడా వేడైందండి. ఇది 2 వైపులా కాల్చుకున్న తర్వాత మనం నెయ్యితో అయినా వేయించుకోవచ్చు, అలాగే బటర్ నూనె ఏదైనా కూడా యూజ్ చేయొచ్చు. మంచిగా వేడవ్వాలి. ప్యాన్ వేడయ్యాక మీడియం ఫ్లేమ్ మీద పెట్టి వీటిని వేయించుకోవాలి. మనకి ఎంత మంచిగా పొంగుతున్నాయో ఈ పరోటా. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇదంతా కూడా మంచిగా వేయించుకోవాలండి. సైడ్లో కూడా ఇలాగే మనం ఎన్ని పరోటాలు చేసుకున్నామో అన్నీ కూడా ఇదే విధంగా వీటిని కాల్చుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని ప్లేట్లోకి తీసుకున్నాము. మిగతా పరోటా కూడా ఇలానే